ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల సబ్ అర్బన్ ఏరియాస్లో ఉండేవారు, రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి వారి కోసం, పట్టణాల్లో ఉండేవారు కూడా, నిరుద్యోగ యువత ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి ప్రైమ్ మినిస్టర్ యొక్క ఉద్దేశంతో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఏ రకమైన కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా, మీ ఆస్తులు ఏవి తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం దగ్గర నుంచి మీ ఇష్టం 50 లక్షల రూపాయలు ఆ పైన కూడా లోన్ తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది చాలా గొప్ప పథకం. అంటే ప్రతి ఇంటిని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రతి ఇంటిని కూడా ఇంట్లో కలిగించి ప్రతి ఒక్క ఇల్లు ఇంకా కొంతమందికి ఉద్యోగాలు కల్పించేటువంటి స్థితికి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం, ప్రపంచ దేశాలతో పోటీ పడి మన దేశం ఎదగాలనే ఆలోచన, నిరుద్యోగ సమస్య అసలు ఉండకూడదా, పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలనే ఉద్దేశంతో కల్పించబడ్డటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఇది. దీనికోసం చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్ లోపల డబ్బుని కేటాయించడం జరిగింది. దీనివల్ల ఆల్రెడీ లక్షల మంది లబ్ధి పొందడం జరిగింది. ఇంకా లక్షలాది మందికి లబ్ధి కలిగించడానికి ఈ ప్రోగ్రాం ముందుకెడుతుంది. ఏమిటి ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం అంటే, దానికి తగినటువంటి మీనింగ్ ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, దానికి ఎవరు అర్హులు, ఎలాగ అప్లై చేసుకోవాలి, దీనివల్ల సబ్సిడీ కూడా ఉంది, అది ఎంతవరకు వస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మొదటగా దీనికి అర్హులైన వాళ్ళు ఎవరు అంటే, ఒక మొత్తంలో అంటే 10th క్లాస్ ఆ పైన చదువుకున్న వాళ్ళు, 8th క్లాస్ 10th క్లాస్ పైన చదువుకున్నటువంటి వాళ్ళకు మాత్రం 10 లక్షల పైన ఉండేటువంటి ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ కావాలంటే కూడా వాళ్ళకి జనరేట్ చేసుకోవడానికి లోన్ సదుపాయం దొరుకుతుంది. కానీ 10 లక్షల రూపాయల లోపల లోన్ కావాలనుకున్న వాళ్ళకి, ఏమి చదవని వాళ్ళకు కూడా, చదువు రాని వాళ్ళకు కూడా, నిరక్షరాస్యులకు కూడా, సపోజ్ వాళ్ళు ఏదైనా అప్పడాలు చేస్తున్నారు, వడియాలు చేస్తున్నారు, లేదా దాంతో పాటుగా వాళ్ళు ఒకవేళ ఏదైనా తోలు పరిశ్రమ ద్వారా చెప్పులు ఇంకా మిగిలినటువంటి కొన్ని వారు బ్యాగ్స్ అలాంటివి తయారు చేస్తున్నారు, లేక ఇంకా ఏదైనా కుటీర పరిశ్రమలు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు స్వయంగా ఆ పరిశ్రమను ఎదగది దాన్ని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలంటే, మార్కెటింగ్ చేయాలంటే వాళ్లకు 10 లక్షల రూపాయల లోపల చదువు రాని వారి కోసం ప్రత్యేకంగా పెట్టినటువంటి స్కీమ్ ఇది. 10 లక్షల పైన 50 లక్షలు అంతకు మించి కూడా లోన్ కావాలంటే కూడా కనీసం 8th క్లాసు ఆ పైన చదివినటువంటి వాళ్లే దీనికి అర్హులు అవుతారు. వాళ్ళకు మాత్రమే ఈ లోన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ లోన్లో కనీసం 10% నుంచి మొదలు పెడితే 35% దాకా సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. సబ్సిడీ అంటే తీసుకున్న లోన్ సపోజ్ 10 లక్షలు అనుకోండి, ఈ 10 లక్షల్లో సబ్సిడీ 35% దొరికితే ఇక మనం కట్టాల్సిందే ఉంటుంది. 10 లక్షల లోపల 35 అంటే 3.5 లక్షల రూపాయలు మనకు ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చినట్టు లెక్క. మిగిలిన 6.5 లక్షలు మాత్రమే మనం తిరిగి తెలిస్తే సరిపోతుంది. అది కూడా ఓవర్ 5 ఇయర్స్ నుంచి మొదలు పెడితే 15 ఇయర్స్ లోపల మనం తీసుకునే టైంను బట్టి మనం చెల్లించుకుంటూ పోవచ్చు రెగ్యులర్గా. ఒకసారి మొత్తాలు పే చేస్తే మళ్ళీ ఎంత అంటే అంత మనం గవర్నమెంట్ నుంచి తీసుకునేందుకు అవకాశం మనకు కలుగుతుంది. అంటే ఒకవైపున సబ్సిడీ అవకాశం ఉంది, అంటే మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా కొంత మొత్తంలో గవర్నమెంట్ మనకు డబ్బు ఇచ్చేస్తుంది. ఆ లోన్లోంచి మనం దాన్ని మైనస్ చేసి మిగతాది కట్టే అవకాశం ఉంది. రెండోది, కొలాటరల్ సెక్యూరిటీ లేదు. అంటే మీరు ఏ రకమైన తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఆస్తులు కానీ, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏవైనా పర్సనల్కి సంబంధించినటువంటి డిపాజిట్లు కానీ అలాంటివి ఏవి కూడా మరి లోన్ కింద పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి మరి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా, తనఖా లేకుండా, మీరు మిమ్మల్నిగా నమ్మి మీలో ఉన్నటువంటి టెక్నికల్ వాల్యూస్ను బయటికి తీసుకొచ్చి దాని ద్వారా మిమ్మల్ని నిలబెట్టడానికి సమాజంలో, మీ ద్వారా సమాజానికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో, దృక్పథంతో ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ వల్ల ఎవరు దీనికి అర్హులను చూసినట్టయితే, ఆల్రెడీ ఇంతకు ముందే గవర్నమెంట్ సబ్సిడీ కానీ, గవర్నమెంట్ లోన్స్ కానీ తీసుకున్న ఎవరు కూడా దీనికి ఎలిజిబిలిటీ లేదు. అలాంటి వాళ్ళు ఎవరు మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి వీల్లేదు. ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. కాబట్టి అదొకటి దీంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్. అలాగే ఎవరైతే బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారో, ఎవరైతే బ్యాంకులకు ఇంతకుముందు చెల్లింపులు లేకుండా వాళ్ళు రుణాలు పొంది బ్యాంకులకి వాళ్ళు ఆ రుణం చెల్లించకుండా ఉండే వాళ్ళని కూడా వాళ్ళకి అది మొత్తం క్లియర్ అయ్యి క్లారిటీ వస్తే తప్ప
ఈ రుణం లభించేటువంటి అవకాశాలు తక్కువ. మిగతా వాళ్ళందరూ కూడా దీనికి తప్పనిసరిగా చెల్లించుకోవచ్చు. ముఖ్యంగా రూరల్ ఏరియా ఉండేటువంటి యువతకి, సబ్ అర్బన్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అర్బన్ ఏరియాలో సిటీలో ఉండే వాళ్ళకు కొంచెం తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అందరికీ అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా. మీలో ఏ టెక్నిక్ ఉన్నా 50 లక్షలు అంతకు మించి కూడా లోన్ సదుపాయం దీనివల్ల దొరుకుతుంది. మీరు దీనికి మీ దగ్గర ఉండాల్సినటువంటి ఏమిటి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలంటే, మీరు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎంఎస్ఎంఈ మనకు శాఖ ఉంది, ఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటిది ఇది. అలాంటికి సంబంధించినటువంటి శాఖలో మీరు వెళ్ళి ఆ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే దాంట్లో ఈ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. ఈ అప్లికేషన్ నుంచి మీరు ఫిలప్ చేసి మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా దీంట్లోపల మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే పాన్ కార్డును తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. మీ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. మీ ఏజ్ ప్రూఫ్ను ప్రూవ్ చేసుకున్నట్టు ఉండాలి. దాంతోపాటుగా మీరు మీ ప్రాజెక్ట్ రిపోర్టు, అంటే ఏదైతే మీరు తయారు చేయదలుచుకున్నారో అది ఎంత మీరు కోరుకుంటున్నారు లోను, మీరు పెట్టాల్సింది ఎంత, మీరు 5 నుంచి 10% మాత్రమే మీరు పెట్టగలిగారు. కొన్నిట్లో 5% ఉంది, కొన్నిట్లో 10% మీరు పెట్టాల్సిన డబ్బు. అంటే మీకు 10 లక్షలు కావాలంటే 5 పదులు 50,000, ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు మాత్రమే మీరు పెట్టుబడి ముందుగా పెట్టాల్సి ఉంటుంది. అది మిగతాదంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది మీకు. కాబట్టి మహిళలకైతే, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే, అలాగే సైనికులు ఎవరైతే వారు రిటైర్డ్ అయినటువంటి సైకిల్ కానీ అలాంటి వ్యక్తులకి దీంట్లోపల 5% మించి వాళ్ళు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. కొంతమందికి 10% వరకు కట్టాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ వివిధ కేటగిరీలను బట్టి దాని ఉంటుంది. అయితే 5%, 10% మీరు సొంతంగా కడితే 90%, 95% ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లోంచి 10% నుంచి మొదలు పెడితే 35% దాకా సబ్సిడీ రూపంలో మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాజెక్టును బట్టి ప్రభుత్వం మీకు అవకాశం కల్పిస్తుంది. అంటే అంత డబ్బు మీకు ఉచితంగా వచ్చేసినట్టే లెక్క. మిగిలిన డబ్బు కూడా 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల దీనికి తిరిగి చెల్లించగలిగేటువంటి పద్ధతులు మీకు కల్పిస్తుంది. ఇంత చక్కటి అవకాశం, ఏ కొలాటరల్ లేకుండా, ఏ తనఖా లేకుండా, మీరు ఏ పూచికత్తు లేకుండా, మిమ్మల్ని నమ్మి, మీ శక్తిని నమ్మి మీరు సమాజానికి ఉపయోగపడేట్టుగా తయారు కావాలి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, భారత ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగి ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్కు రావాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఎవరైతే తమ జీవితం లోపల ఏదో సాధించాలనే కోరికతో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకొని గొప్ప వ్యక్తులుగా తయారు కావచ్చు, గొప్ప శక్తులుగా తయారు కావచ్చు. దేశాన్ని ప్రపంచం లోపల నెంబర్ 1గా నిలబెట్టడానికి మీరు కూడా సమిధులుగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.